అమ్మా, యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. నా చేతులు కాళ్ళు కదులుతున్నాయంటే తల్లి నీ అనుగ్రహం, లేనినాడివి కదులుతాయా? శక్తి క్షీణించిపోతే కదలవు కదా అమ్మా అని కదలికల యందు పరదేవతని చూడ్డం. ఆకలి వేస్తే అమ్మ బయటన్నీ చూస్తున్నాను, ఇందులో పదార్థం అయిపోయింది, పదార్థం వెయ్యరా అని ఆకలి రూపంలో చెప్తున్నావా అని యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. అమ్మవారిని ఆకలి రూపంలో ప్రచోదనం చేస్తున్న ఆ తల్లి విభూతిగా చూసి నమస్కరించగలిగిన వాడికి కేవలము పూజామందిరమునందు మాత్రమే నిలబడవలసిన అవసరం లేదు భక్తితో ఉండడానికి. ఏది చూసినా ఎక్కడ చూసినా ఈశ్వర విభూతి. అందుకే ఎప్పుడైనా ఊరు విడిచిపెట్టి వెళ్లే ముందు గ్రామదేవతకి చెప్పి వెళ్ళాలి. మనసులో నమస్కారం చేసుకుని పొలిమేర దాటుతున్నప్పుడు, అమ్మా ఏదో ప్రవచనం చేయడానికి ఫలానా ఊరు ఎడుతున్నాను, తల్లి క్షేమంగా తీసుకురా అని చెప్పాలి. మళ్ళీ పొలిమేరకు వచ్చినప్పుడు చెప్పులిప్పి ఓ నమస్కారం చేయాలి. అమ్మా నీ అనుగ్రహంతో మళ్ళీ అవుతుందో తెలుసా? నేను చెప్పట్లేదు ఈ మాట, మహాభారతంలో చెప్పిన మాట చెప్తున్నా. లక్ష్మీదేవి ఏ ఇంట స్థిర నివాసం ఉంటుంది అంటే, ఏ భార్య భర్త కీచులు అడుకోరో, అస్తమానం నింద చేసుకోరో. ఆయనకేం తెలుసండి, మా పుట్టింట్లో బోల్డన్ని పూజలు, కానీ ఆయనకేం తెలుసు, నన్ను చూసి నేను మా అత్తారింటికి వచ్చిన తర్వాత నమస్కారం పెట్టాలని నేర్చుకున్నారు అందనుకోండి. ఎందుకు ఆ పూజలన్నీ? ఈశ్వర స్వరూపుడైన భర్తను నింద చేసేదానికి. లక్ష్మీదేవి పూజ చేసి బయటికి వచ్చి భార్యని నింద చేశాడనుకోండి, ఎందుకు ఆ పూజ? నీ ఇంటి లక్ష్మి ఆవిడ సంతోషపడడానికి నువ్వు చేసిన లక్ష్మీ పూజ ఎవరికి పనికి వస్తుంది? వాళ్ళిద్దరూ ఉల్లాసంగా ఉన్నారనుకోండి, సంతోషంగా ఉన్నారనుకోండి, అంతకు మించిన లక్ష్మి ఇంకొకటి లేదు. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగ నవల్లో ఒక మరచెంబును అడ్డు పెట్టి దాంపత్యాన్ని చూపించారు. ఎంత ఉన్నది అని కాదు, ఆ ఉన్న రోజులు సంతోషం, ఆ లేని రోజులు మధురమైన. పద్యాలు వచ్చేసిన పిల్లాడి మాటలు కావు, వచ్చి రాని మాటలు మాట్లాడే పిల్లాడు ఉంటాడే, వాడి మాటలే అమ్మకి ఎక్కువ ఇష్టం, ఒళ్ళో కూర్చోబెట్టుకు వింటూ. అందుకే శ్రీమన్నారాయణ నువ్వు ఉండు, కోటేశ్వరరావుని పిలుస్తానని నన్ను పిలిచింది. ఆ అమ్మ ప్రేమకి హద్దేది? అటువంటి ఆ అమ్మ పాదార విందములకు నా శిరస్సు తాటించి అంజలి ఘటించి నమస్కరిస్తూ, మీ అందరి యొక్క సంస్కారానికి వీరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ, సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం. సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మి ఉంటుంది, అసత్యం పలకగానే లక్ష్మి వెళ్ళిపోవడం మొదలైపోతుంది. దయాస్వరూపమైన దానవు తల్లి నిద్రలించి మా యొక్క కోరికలను ఈడేర్చి రక్షించు అని ప్రార్థన చేస్తూ అమ్మకి శుభోదయం కావాలని సుప్రభాత గీతికలు పాడుతున్నారు. ఈ శ్లోకంలో అమ్మవారిని అమ్మవారి ముఖమండలాన్ని ధ్యానం చేయక్కర్లేదు. అమ్మవారి ముక్కుకి పెట్టుకున్నటువంటి నాసాభరణానికి ఉన్నటువంటి ముత్యం ఊపిరి పీల్చినప్పుడు లోపలికెళ్ళి ఇలా కొంచెం పైకొచ్చి కొంచెం లోపలికి ఎడుతూ ఉంటుంది. అసౌ నాసావంశస్తు హినగిరి వంశధ్వజపటి అంటారు. పెళ్ళయిన తర్వాత కొంతకాలం ఆ శ్లోకాన్ని చదువుతూ అమ్మవారి ముక్కులోంచి బయటికి వచ్చి లోపలికి వెడుతున్నటువంటి ముత్యాన్ని కానీ ధ్యానం చేస్తే మళ్ళీ ఆ వంశంలో అతని కడుపున 3 తరాల లోపల శంకర భగవత్పాదుల వంటి, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి, చంద్రశేఖర భారతి వంటి మహాపురుషులు పుడతారు. అంటే అమ్మవారి ముక్కుకి పెట్టుకున్నటువంటి ముత్యం లోపలికెళ్ళి పైకి రావడం ధ్యానం చేస్తేనే అంత గొప్పదైతే, అమ్మవారి ముఖమండల ధ్యానం మాటలు కాదది. ఆ తల్లి ఏ కదలికలు నీకివ్వాలి, ఎటువైపు నువ్వు కదలాలి, ఎటువైపు కదిలితే నువ్వు గమ్యం చేరుతావో అటువైపుకి తిరిగేటట్టుగా బుద్ధిని మారుస్తుంది, అటువైపుకి కదిలేటట్టుగా శరీరమునకు శక్తినిస్తుంది. ఈ రెండిటిని కలిపి నడిపించి లక్ష్యాన్ని చేరేటట్టుగా చేస్తుంది. మీరు నమ్మండి, ఇప్పటికీ కామాక్షి అమ్మవారి దేవాలయానికి 9 మార్లు ప్రదక్షిణం చేసి అమ్మవారికి మన కోరికని త్రికరణ శుద్ధిగా సశరీరురాలై అమ్మవారు ఉంది అనుకుని మీకొచ్చిన భాషలో మీరు అమ్మవారికి మీ కోరిక చెప్పి 9 పళ్ళిస్తే పరిష్కారాన్ని ఆవిడ చెప్పేస్తుంది. దాని జోలికి మీరు